పాత మంగళగిరిలో హిందూ శ్మశాన వాటిక పూర్తిగా రూపురేఖలను మార్చుకుంది. ఈ మధ్య కాలం వరకు శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు. ఎవరైనా మరణిస్తే అంతిమ వీడ్కోలు పలికేందుకు శ్మశాన వాటిక వరకు వెళ్లడమే కష్టతరం. ఇక అలాంటిది అంతిమ సంస్కారాలు చేసేంత వరకు సొంత మనుషులు కూడా ఉండాలంటే హడలిపోయేలా దుర్భర పరిస్థితులు దర్శనమిచ్చాయి. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆఖరి మజిలీ ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది. అందుకు కారకులు మన మంగళగిరి ప్రజాప్రతినిధి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంగళగిరి నియోజకవర్గాన్ని దేశంలోనే ఓ మోడల్గా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఉన్న యువగళం రథసారథి నారా లోకేష్ నియోజకవర్గ ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో ఫీనిక్స్ గ్రూప్ సహకారంతో 3 కోట్ల సిఎస్ఆర్ నిధులతో సుమారు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పాత మంగళగిరి శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో నవీకరించారు. ఈ మహాప్రస్థానంలో 4 చితి వేదికలు, వేచి ఉండే గదులు, అన్నదాన హాలు, మహిళలు పురుషులకు ప్రత్యేక వాష్రూములు, మార్చురీ, విశాలమైన వాహన పార్కింగ్, చెక్క నిల్వ కేంద్రం, కర్మకాండల గదులు, పక్షులకు ఆహార ప్రదేశం, సుందరమైన ల్యాండ్స్కేపింగ్తో పాటు అంతర్గత రోడ్లను తీర్చిదిద్దారు. కేవలం అంతిమ సంస్కారాల ప్రదేశంగా కాకుండా ఆవేదనలో ఉన్న ఆత్మీయులకు ప్రశాంత వాతావరణం కల్పించేలా పర్యావరణ హితంగా పాత మంగళగిరి మహాప్రస్థానాన్ని తీర్చిదిద్దారు. ఈ జూన్ 17వ తేదీ ఉదయం పాత మంగళగిరిలో నూతనంగా అభివృద్ధి చేసిన మహాప్రస్థానాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సందర్శిస్తారు. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఇది పాత మంగళగిరి శ్మశాన వాటిక. శ్మశాన వాటిక అంటే వాస్తవానికి మా చిన్నతనం నుంచి కూడా ఈ ప్రదేశం ఇదంతా కూడా మాకు తెలియంది కాదు. చెప్పాలంటే అదొక ఎంత చండాలంగా ఉండేదో ఈ ప్రదేశం, ముఖ్యంగా ఈ శ్మశానం. మొన్నటి దాకా మన నారా లోకేష్ బాబు సిఎస్ఆర్ నిధులు తెప్పించి 4 కోట్లు దీనికి శంకుస్థాపన చేసి ప్రారంభం చేసే నాటి వరకు కూడా మనం ఇక్కడ అడుగు పెట్టలేని పరిస్థితి. శవాలను తీసుకొచ్చి ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకువెళ్ళలేని పరిస్థితి. కానీ దీనికి ఇంతటి చక్కటి రూపం, ఎంత చక్కటి రూపం! ఇదొక అద్భుతం, ఆహ్లాదం. ఇది శ్మశానం అంటే మాలాంటి వాళ్ళకి మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకొని మన అదృష్టం కొద్దీ మనం నిలబెట్టుకున్న మన లోకేష్ బాబు వల్ల మంగళగిరిలోనే కాదు అన్ని ప్రాంతాల్లో శ్మశాన వాటికలన్నీ కూడా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. అయ్యా, మాకు దీని నిధులు చాలే పరిస్థితి లేదు అంటే, కానివ్వండి నేను ఇస్తానని అంటున్నాడు. ఎక్కడా కూడా వెనక ఆడతలేదు. ఎంత ఆహ్లాదం! ఇటువంటి చెట్లు, ఇటువంటి మొక్కలు, ఎంత అద్భుతం! ఇది తీర్చిదిద్దాడు. కరెంట్ వస్తుంది, డ్రైనేజీ వస్తుంది. ఇక్కడ చూడముచ్చటి ప్రదేశంలాగా ఏర్పాటు చేసేసారు. ఇది మొత్తానికి కారణం కూడా మంగళగిరి ప్రజల అదృష్టం, పాత మంగళగిరి ప్రజల మరీ అదృష్టం. ఇంతటి చక్కటి రూపాన్ని, శ్మశాన వాటికను మనకు అద్భుతంగా తీర్చిదిద్ది ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణం అందించిన లోకేష్ బాబుకి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉంటామని, ఆయన రుణం తీర్చుకుంటూ ఉంటామని, అది మా బాధ్యత అని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎంత చక్కగా ఉన్నాయండి! ఎటువంటి బిల్డింగులండి! అటు ఆ కనిపించే ఇళ్ళకి ఈ శ్మశానానికి ఏమన్నా తేడా ఉన్నదా? ఇది శ్మశానం అని అనుకునే పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? ఆహా! అందుకని మాత్రం మన బాబుకి మాత్రం చేతులు ఎత్తి నాలాంటి వాడు మొక్కకూడదేమో కానీ అంతటి ఆనందాన్ని మనకు అందించినందుకు మన లోకేష్ బాబుకి మేమంతా కూడా రుణపడి ఉంటామని మీకు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు గుంటి నాగరాజు, 24వ వార్డు అధ్యక్షుడిని. మాది పాత మంగళగిరిలో శ్మశాన వాటికకి విచ్చేసి ఉన్నాం మేము. ఈ సుందరవనం చూస్తుంటే మాకు చాలా మతిపోతుంది. గతంలో మా బంధువులు చనిపోయినప్పుడు వచ్చినప్పుడు అయితే చాలా బాధాకరంగా ఉండేది. వానాకాలంలో అయితే సరికి కనీసం
అతన్ని మా బంధువుల్ని ఏమన్నా దహనం చేస్తుంటే అకస్మాత్తుగా వాన వచ్చినప్పుడు ఎంత బాధ అంటే అంత బాధగా ఉండేది. ఎందుకంటే ఇక్కడ శ్మశానం అసలు ఎంత చండాలంగా ఉంటే అంత చండాలంగా ఉండేది. మాకు కాలు పెట్టాలంటేనే భయంకరంగా ఉండేది. పాములు పొట్లు అన్నీ తిరుగుతూ ఉండేవి. కానీ ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. మనం బయటికి ఆహారంగా మనం వాకింగ్ చేసుకోవడానికి బయట వెళ్తూ ఉంటాం కొండకి అక్కడికి. కానీ దానికన్నా ఇంకా చక్కగా నీట్గా ఉంది ఈ ఏరియా మొత్తం. అసలు ఇది శ్మశానం అంటే నమ్మబుద్ధి కావట్లేదు. గతంలో మా బంధువులు చనిపోయినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 4-5 నెలల్లోనే ఇంత చక్కగా తీర్చిదిద్దడంలో మా లోకేష్ గారికి మరీ రుణపడి ఉంటాం మేము పాత మంగళగిరి వాళ్ళం. ఎందుకంటే అసలు ఇంత ఇక్కడ లాస్ట్ మూమెంట్లో వచ్చి చాలా బాధాకరంగా ఉండేది. బంధువుల్ని తీసుకొచ్చి ఏంది ఇంత నరకంలో పెడుతున్నాము, ఆయన ఆత్మ ప్రశాంతంగా కూడా ఉండదు అని అనిపించేది. కానీ ఇప్పుడు ఇది చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. వారికి దహనం చేసేటప్పుడు కానీ ఏదన్నా కానీ చాలా ఆత్మ ప్రశాంతంగా ఉంటుంది. మేము కూడా కార్యక్రమాలు పాల్గొన్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది. అంత ప్రశాంతంగా ఉంది ఈ వాతావరణం. దీనికి కారణమైన మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నారా లోకేష్ గారికి మరీ మా మంగళగిరి ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఓం లక్ష్మీనరసింహ నమః. నా పేరు గుద్దంటి మురహరిరావు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ విశ్రాంతి ఉద్యోగి, పాత మంగళగిరి నివాసిని. నేను గత 4 నెలల క్రితం ఈ శ్మశాన వాటికి, పాత మంగళగిరి శ్మశాన వాటికి వచ్చి చూస్తే ఇదంతా చాలా అసలు మనం లోపలికి రాలేని పరిస్థితి. కరెంట్ లోపలికి రాలేము. బయట నుంచి అక్కడ నీళ్లు, బురద, లోపలికి వస్తే ఎక్కడ ఏ సౌకర్యాలు లేవు. అలాంటిది అప్పుడు మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు మన జిఎస్ఆర్ నిధులు 3 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ శ్మశాన వాటికని ఇంత అభివృద్ధి చేస్తారని ఇప్పుడు నేను వచ్చి చూస్తే, జరిగిన అభివృద్ధి చూస్తే అసలు ఇంత స్వల్ప వ్యవధిలో ఇంత అభివృద్ధి జరిగిందా అనేది అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది మాకు. లోపల చూస్తే ఎటు చూసిన కట్టడాలు ఎంతటి సుందరీకరణ చేశారు, చెట్లు మొక్కలు. అసలు ఇది శ్మశాన వాటిక అనే పదం అనేది దీనికి సూట్ కాదు. నందనవనము, ఇది నందనవనంగా లోకేష్ గారు అభివృద్ధి చేశారు. ఇలాంటి అభివృద్ధి ఇంత స్వల్ప వ్యవధిలో లోకేష్ గారు చేసిన అభివృద్ధి సామాన్యమైన అభివృద్ధి కాదు. పాత మంగళి వారి వాసిగా నేను వారికి ఎంత చెప్పుకున్నా, ఎంత నమస్కారం చేసుకున్నా కానీ లోకేష్ వారికి మనకు ఒక రుణం తీరదు. ఇట్లాంటి పెద్దలు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేయాలంటే ఈ లోపలికి మా బంధువులు కూడా వచ్చారు. ఇదివరకు చనిపోయినప్పుడు వస్తే లోపల కూర్చోవడానికి లేదు, నీళ్లు లేవు, ఎడు చూసిన బురద, అసలు లోపలికి ఉండలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు మారుద్దా, ఇది ఎప్పుడు జరుగుద్దా, దీనికి అభివృద్ధి అని అనుకుంటే మన ఐటీ మినిస్టర్ లోకేష్ గారు 3 కోట్ల నిధులతో పాత మంగళి శ్మశాన వాటికి ఇంత అభివృద్ధి చేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు ఈ విధంగా జరుగుద్దని. అసలు లోపల ఎక్కడ చూసినా పక్కా బిల్డింగ్స్, అంత్యక్రియలు కావాల్సిన 4-5 ఉండే కారిడార్లు, 4-5 ఒకేసారి 4-5 కారిడార్లు, మామూలుగా కరెంటు మామూలుగా గ్యాస్ పొయ్యితో కూడా ఉన్నందుకు వచ్చిన వాళ్ళు అంత్యక్రియలకు వచ్చిన వాళ్ళందరికీ కూడా తగిన సౌకర్యాలు, కూర్చోవడానికి హాళ్ళు, భోజనానికి హాళ్ళు, బట్టలు మార్చుకోవడానికి గదులు, అన్ని విధాల ఆయన సౌకర్యం కల్పించినందుకు నారా లోకేష్ గారికి అంతా చెప్పినా ధన్యవాదములు.